నేను చెబుతున్నాను, నా ఆత్మీయ బిడ్డలు, నా ఆధ్యాత్మిక సంతానము మీరు ప్రార్థన భారం కలిగి ఉండండి. దేవుణ్ణి అడగండి, ఇంట్లో అడగండి. మీరు నిద్రపోయే మంచం దగ్గర, పడక దగ్గర మోకరించి అడగండి. తండ్రి, నేను ఉదయం మళ్ళీ మేల్కొనే లోపల నా గుండెలు ప్రార్థనాత్మతో మండించమని అడిగి పడుకోండి. ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేయండి. నాలో ఏలియాలో ఉంచినటువంటి ప్రార్థనా భారము నాలో ఉంచు. ఏలియా వలె నేను ప్రార్థన చేయాలి. దేవుడే ఏలియాకు చెప్పకపోతే ఆయన ప్రార్థన చేసేవాడా? ఎనోషు పుట్టగానే దేవుడు కొంతమందితో మాట్లాడి ప్రేరేపించకపోతే అప్పుడు ప్రార్థన జరిగేదా? మరి ఎప్పుడూ జరగదు. దేవుడు ప్రేరేపించకపోతే ఎప్పుడూ ప్రార్థన జరగదు. మన బలహీనత చూచి దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుని పేరు ఏమిటంటే ఆయన విజ్ఞాపనము చేసే ఆత్మ అట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విజ్ఞాపనము చేసే ఆత్మ, కరుణనొందించు ఆత్మ. జకర్యా 12వ అధ్యాయము 10వ వచనం, 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు పొడిచిన నా మీద దృష్టి ఉంచి, తన ఏక కుమారుడు చచ్చిపోతే ఒకడు ఏడ్చినట్టు ప్రలాపిస్తారు. ఏ ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు? విజ్ఞాపనము చేయు ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులలో ఇదొకటి. మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరణ ఇస్తాడు. ఆదరణకర్త, మన బోధకుడు, సమయోచిత సహాయకుడు. అంతేకాదు విజ్ఞాపనము చేసే ఆత్మ. ఆయన ఇశ్రాయేలు జనాంగం మీదకి వస్తాడట. అప్పుడు వాళ్ళు ఏడుస్తారట. ఎట్లాగా ఏడుస్తారంటే, ఒకనికి ఒక్కడే ఒక కొడుకు పుట్టాడు, మళ్ళీ పిల్లలే పుట్టలేదు. ఒకడే ఒక కొడుకు పుట్టాడు, పిల్లలే లేరు. వాడు పెళ్ళికి ఎదిగాడు, చక్కని కొడుకు, అందగాడు, తెలివైన వాడు. ఉన్నట్టుండి టక్కిమ్మని వాడు చచ్చిపోయాడు. అప్పుడు ఆ కన్న తండ్రి తల్లి ఎంత గుండెలు పగిలేలాగా రోధిస్తారు కదా. అటువంటి రోదన చేస్తారంట ఇశ్రాయేలీయులు. గుండెలు పగిలేలాగా ఏడుస్తారు. దేవుడు రావాలని, దేవుడు వారిని కనికరించాలని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తారు. కారణం, నేను కరుణనొందించే ఆత్మను వారి మీద కుమ్మరిస్తాను. ఇప్పుడు మనం అలా ప్రార్థన చేయడం లేదంటే అర్థం ఏంటో నాకు చెప్పండి. మన మీదికి ఇంకా ఆ ఆత్మ రాలేదు. కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం, బాధాకరమైన విషయం. మనము నిజముగా దేవుని సంఘమైతే, దేవుని ప్రజలమైతే, దేవునికి ఇష్టలమైతే, ఆదివారం ఆరాధనలో ఎంతమంది కనబడుతున్నారో అంతకన్నా ఎక్కువ మంది విజ్ఞాపన ప్రార్థనలో కనపడాలి. ఈ అద్భుతము సౌత్ కొరియా సోల్ నగరంలో పాల్ యాంకిచో గారి సంఘంలో ఇదే అద్భుతం జరుగుతుంది. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయొచ్చు. వాళ్ళ ప్రేయర్ మీటింగ్, ఇంటర్సెసరీ ప్రేయర్ మీటింగ్, ప్రపంచ ఉజ్జీవము కొరకు వారు చేసే విజ్ఞాపన ప్రార్థన కూటములో ఆదివారపు ఆరాధన కంటే ఎక్కువ మంది వస్తారు. ఎక్కువ మంది వస్తారు. ఆదివారం ఆరాధనకు తక్కువ వస్తారు.
ఆదివారం ఆరాధనకు రానోళ్ళు కూడా విజ్ఞాపన ప్రార్థన కొరకు వస్తారు. అంటే ఆదివారం ఇంకా అక్కడక్కడ ఆరాధించుకుంటారు వాళ్ళు, కానీ ఆదివారం తర్వాత విజ్ఞాపన ప్రార్థన కూటం ఉందనుకోండి, అందరూ ఒక చోట కూడి అనే మాటకు వస్తారనమాట. రొట్టె విరవడం అక్కడక్కడ విరుచుకోవచ్చు, కానీ ఉజ్జీవము కొరకు ప్రార్థించేటప్పుడు, కడవరి వర్షం కొరకు ప్రార్థించేటప్పుడు ఏం చేయాలి? అందరూ ఒక చోట కూడి ఉండి. పాల్ యాంకిచో గారి సంఘం చూసిన అటువంటి అద్భుతాన్ని నేను మన సంఘంలో చూడాలని నేను ఆశిస్తున్నాను. అదొక్కటే మన భారతదేశ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం. మన దేశం బాగుండాలంటే ప్రశాంతంగా, నెమ్మదితో, నిమ్మళంగా, సస్యశ్యామలంగా, ఆర్థికంగా అభివృద్ధి చెంది, ఆధ్యాత్మికంగా వెలిగించబడి అసలు సిసలైనటువంటి జగద్గురువు మన దేశం కావాలంటే ఇదొక్కటే మార్గం. ఆయన దిగి రావాలి. మనం ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు ఇంకా. ఎందుకంటే కళ్ళు మూయబడ్డాయి. కళ్ళు మూసుకున్న వాటికి ఇదిగో ఈ శిల్పం అందంగా ఉంది, ఈ పువ్వు అందంగా ఉందని ఎంత చెబితే వాడికి ఏం అర్థమవుతుంది? కళ్ళు లేవుగా. మనోనేత్రాలు వెలిగించబడితే అప్పుడు ఆ అందం కనపడుతుంది. మనోనేత్రాలు వెలిగించబడితే యేసు ప్రభువును గూర్చిన సత్యం సాక్షాత్కరిస్తుంది. ముఖం మీద ఉన్న కళ్ళు మూయబడిన, గుండెల్లో ఉన్న కళ్ళు తెరవబడ్డవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖం మీద ఉన్న, బయట ఉన్న కళ్ళు చక్కటి నేత్రాలు కలిగి కూడా హృదయ నేత్రాలు మూయబడిన వాడు దురదృష్టవంతుడు. వాడు చిమ్మ చీకట్లో బ్రతుకుతాడు, నిత్య చీకటితో నింపబడతాడు, వెలుపలి చీకటిలోకి శాశ్వతంగా వెళ్ళిపోతాడు. దీనికి పరిష్కారం ఏమిటి అంటే దేవుడు దిగి రావడమే. దేవుడు ఎలాగొస్తాడు అంటే భక్తులు ఏడ్చినప్పుడు వస్తాడు. కాబట్టి